నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో నిలిచిన పత్తి కొనుగోళ్లు. సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల బంద్. కేటగిరీ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. దిక్కుతోచని స్థితిలో పత్తి రైతులు. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదుల స్వీకరణ. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ల ఆదేశాలు. పోలీసు ముఖ్య కార్యాలయంలో వినతులు స్వీకరించిన ఎస్పీ అఖిల్ మహాజన్. సీసీఐ నిబంధనలపై పత్తి రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. రైతుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని నిబంధనలను సడలించాలన్న నేతలు. ఏజెన్సీ డీఎస్సీ వేయాలన్న డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట టీఏజీఎస్ ధర్నా. పత్తి రైతులపై మరో పిడుగు పడింది. ఈ ఏడాది పత్తి పంట సాగు ప్రారంభం నుండి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తే పంట చేతికంది వచ్చిన తర్వాత తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. అనుకున్నంత స్థాయిలో దిగుబడులు రాకపోయినప్పటికీ వచ్చిన పంటను విక్రయించాలంటే తాజాగా అమలు చేస్తున్న నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. భారీ వర్షాలతో పంటలో తేమ శాతం తగ్గడం లేదని ఓవైపు రైతులు గగ్గోలు పెడుతుంటే 8 నుండి 12% తేమ ఉంటేనే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని సీసీఐ స్పష్టం చేస్తుండడం, ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామన్న నిబంధన తీసుకురావడంతో ఇప్పటికే రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తాజాగా సీసీఐతో పాటు ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా అమలు చేస్తున్న నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లులు కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. పత్తిని సీసీఐ కొనుగోలు చేసినప్పటికీ దూది నుంచి గింజలను వేరు చేసి బేళ్లుగా మార్చేందుకు ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులను లీజుకు తీసుకుంది. కొనుగోలు చేసిన పత్తి కేటాయింపులో గతంలో ఎలాంటి నిబంధనలు ఉండేవి కావు. ఆయా జిన్నింగుల సామర్థ్యం మేర పత్తిని కేటాయించేవారు. అయితే ఈ ఏడాది సీసీఐ L1, L2, L3 అనే 3 విభాగాలుగా జిన్నింగ్లను విభజించింది. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా జిన్నింగ్లను విభజించి పత్తిని కేటాయిస్తున్నారు. ఈ విధానాన్ని జిన్నింగ్ వ్యాపారులు వ్యతిరేకిస్తూ మార్కెట్ ప్రారంభంలోనే బంద్కు సిద్ధమవగా ప్రభుత్వం జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో పలుమార్లు చర్చలు జరిపి సడలింపుకు హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో సోమవారం నుంచి బంద్కు పిలుపునిచ్చాయి. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ కొనుగోళ్లు సాగవని ముందుగానే ప్రకటన విడుదల చేశారు. దీంతో రైతులెవరూ మార్కెట్ యార్డుకు సోమవారం పత్తిని తీసుకురాలేదు. జిల్లాలోని 34 జిన్నింగులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్ చింతవార్ మాట్లాడుతూ సీసీఐ కొత్త నిబంధనలతో రైతులతో పాటు ట్రేడర్స్ కూడా నష్టపోతారని అన్నారు. తాజా నిబంధనలతో కొన్ని జిన్నింగ్ మిల్లులకే పత్తి వస్తుందని, ఈ విషయంపై గతంలోనే ప్రభుత్వం చర్చలు జరిపామన్నారు. ఎటువంటి స్పష్టత రాకపోవడంతోనే తప్పని పరిస్థితుల్లో మిల్లులు బంద్ చేశామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 322 మిల్లులు బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీసీఐ 322 మిల్లులని ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ గత కొన్ని రోజులుగా 33% మిల్లులు నడుపుతున్నారు. అందులో అంటే 33% అంటే ఆదిలాబాద్లో 9 మిల్లులు ఏ సెక్షన్లో, 9 మిల్లులు బి సెక్షన్లు ఉంటే అందులో నుంచి 3 మిల్లులు నడిపించారు. మళ్ళీ ఆ 3 మిల్లులు కాకుండా మిగతా అన్ని నడపమంటే నడపకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అని పిలిపించాము. ఇంతకుముందు ఆ బంద్ పిలుపుడు ఇవ్వడంతో ఏం చేశారంటే మళ్ళీ 2 మిల్లులు స్టార్ట్ చేశారు. అంటే 60 నుంచి 70% మిల్లులు స్టార్ట్ చేశారు. కానీ మొత్తం మిల్లులు నడపడం లేదు. మరి 10-12 రోజుల నుంచి వాళ్ళకు ఒత్తిడి చేస్తున్నాము. మరి మిల్లులు మొత్తం నడపండి అని చెప్తే ముందు తర్వాత నడుపుతామని నడపకపోవడంతో ఈ రోజు వరకు వాళ్ళ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మిల్లులు బంద్ చేయడం జరుగుతుంది. L1, L2, L3 అనే విధానం వల్ల రైతులకు నష్టం ఉంది, ఇటు మిల్లులు కూడా నష్టం ఉంది. ఎందుకంటే మొత్తం మిల్లులు నడిస్తే లేబర్ కానివ్వండి, ఫిటర్ గిస్టర్ కానివ్వండి, ట్రాక్టర్ డ్రైవర్స్ కానీ వీళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. ఒకవేళ మిల్లులు బంద్ ఉంటే ఉపాధి పోతుంది. అదే కాకుండా మిల్లులు కూడా బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అన్ని మిల్లులు నడపాలని చెప్పి కోరుతున్నాము. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో వారు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను వినతుల రూపంలో అధికారులకు అందించగా వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీపై వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉపాధి, భూభారతి సహా వివిధ విభాగాలకు చెందిన మొత్తం 82 దరఖాస్తులు అందాయని
వాటిని శాఖల వారీగా త్వరితగతిన పరిశీలించి పురోగతి వివరాలు దరఖాస్తుదారులకు తెలియచేయాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం స్థానిక మార్కెట్ యార్డును పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం సీసీఐ మేనేజర్ను కలిసి అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించనున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న ఒక ప్రకటనలో తెలిపారు. కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల ప్రజలు తనకు సమాచారం అందించాలన్నా, ఫిర్యాదులను తెలియచేయాలన్నా వాట్సాప్ ద్వారా 8712659973 నంబర్ను సంప్రదించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలు, నేరస్తులు, గంజాయి, మాదక ద్రవ్యాల సమాచారంతో పాటు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాట్సాప్ సందేశం ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సిబ్బంది మామన్ తదితరులు పాల్గొన్నారు. బెల్లూరి అయ్యప్ప ఆలయ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ సత్కరించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో చందా గణేష్ ప్యానెల్ విజయం సాధించడంతో నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయ్యప్ప సేవా సంఘం ముందు వరుసలో నిలుస్తుందని అన్నారు. సంఘానికి తన వంతు చేయూతని కూడా అందిస్తానని తెలిపారు. స్మార్ట్ ఫోన్లను పరిమితి మేర వినియోగించి తెలియని లింకులు, నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉంటే సైబర్ మోసాల బారిన పడకుండా ఉండవచ్చని 2 టౌన్ సిఐ నాగరాజు తెలిపారు. సోమవారం పట్టణంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో సైబర్ క్రైమ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు జరుగుతున్న తీరు తదితర అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సాయిని రవికుమార్, ప్రిన్సిపల్ ఎండి వసీం, పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ నాగరాజు మాట్లాడుతూ పెరిగిన ఆధునికత కారణంగా సైబర్ మోసాలు సైతం పెరిగాయని, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను విద్యార్థులు తల్లిదండ్రులకు సైతం తెలియచేయాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లను అవసరం ఉన్నంత మేరకే వినియోగించాలని సూచించారు. ఫోన్లను అధికంగా వినియోగిస్తే ఏకాగ్రత సన్నగిల్లే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తేమతో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో సీసీఐ రీజనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిబంధనల పేరిట రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతుల సంఘం జిల్లా కన్వీనర్ రామన్న, కార్యదర్శులు స్వామి, టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సక్కు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ మూడ్ శోభన్ మాట్లాడుతూ తేమ శాతం నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. గతంలో 12 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే ప్రస్తుతం 7 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని ప్రకటించడం, ప్రైవేటు వారికి పత్తిని విక్రయించామని చెప్పడమని తాము భావిస్తున్నామని తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేయాలంటే రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు కూడా లేవన్నారు. సీసీఐ కొత్త నిబంధనలను వెనక్కి తీసుకోని పక్షంలో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో పత్తి వస్తూ ఉంది.
కానీ సిసిఐ చాలా దుర్మార్గమైన నిబంధనలను పెట్టింది. ఈరోజు పత్తి చేతికొస్తున్న నేపథ్యంలో రైతుల దగ్గర తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలి. కానీ ఈరోజు కేంద్రంలోని సిసిఐ ఏం చేస్తుందంటే 8 నుంచి 12% ఉంటేనే నేను పత్తి కొనుగోలు చేస్తాననేది అంటా ఉంది. ఇది సరైంది కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదిలాబాదులో చలినే 8 డిగ్రీలకు పడిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో తేమ అనే నిబంధన సరికాదని మేము భావిస్తూ ఉన్నాం. అదే రకంగా ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టారు. గతంలో మొత్తం 14 క్వింటాలు ఎకరాకు కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు 7 క్వింటాలు నిబంధన పెట్టడం అంటే రైతులు సిసిఐ కాకుండా బయట అమ్ముకోవాలనే దానికోసమే ఈ నిబంధన పెట్టినట్లు స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఈ నిబంధనను కూడా వెంటనే ఎత్తివేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా కపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకొచ్చారు. ఈరోజు కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకున్న వాళ్ళ స్లాట్ బుక్ అయితేనే పత్తిని కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైన నిబంధన. ఎందుకంటే ఈరోజు పత్తిని పండించే రైతులు చాలామందికి అక్షరాస్యత లేదు, స్మార్ట్ ఫోన్లు లేవు. ఇట్లాంటి నేపథ్యంలో యాప్లలో మొత్తం డేటా ఎంట్రీ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ బుక్ చేసుకున్న దానికి ఎక్కడో చాలా దూరంగా పత్తి మిల్లల దగ్గర అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగే వార్తల్లోకి స్వాగతం. తాంసీ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు
ఆన్ ది జాబ్ ట్రైనింగ్ సోమవారం నుండి ప్రారంభమైంది. కళాశాలలోని డిఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, కంప్యూటర్ సైన్స్ విభాగాల విద్యార్థులు శిక్షణలో పాల్గొంటున్నారు. డిఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ విద్యార్థులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిక్షణ పొందుతుండగా, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ఐకేపీ కార్యాలయాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ వృత్తి విద్యా విద్యార్థులు క్షేత్రస్థాయి అనుభవాన్ని పొందడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగావకాశాలను సులువుగా లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్రవంతి, వనిత, వెంకటేష్, భాగ్యశ్రీ, దేవిక తదితరులు పాల్గొన్నారు. మా పిల్లలు వొకేషనల్ కోర్సెస్ ఎన్ఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ పిల్లలు మాకు 2 months ఓజేటీ ప్రోగ్రామ్ ఉంటుంది. నవంబర్, డిసెంబర్ 2 months ఇక్కడ తాంసీ పిహెచ్సిలో ట్రైనింగ్ చేస్తారు పిల్లలు. ఐకేపీ వెలుగు ఆఫీస్లో వాళ్ళ యొక్క వర్క్ని పిల్లలు వాళ్ళ ఆన్ జాబ్ ట్రైనింగ్ భాగంగా చేసి పెడతారు. అది కాకుండా మేము ఎంఆర్ఓ ఆఫీస్లో ఇంకా ఎంపీడీఓ ఆఫీస్ ఇక్కడ అందరి వరకు ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్లో భాగంగా విజిట్ చేస్తాము. ఈవెన్ ఆన్లైన్ కంప్యూటర్ సెంటర్లలో వీళ్ళు స్కాలర్షిప్ ఎలా అప్డేట్ చేసుకోవడము, ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడం కూడా నేర్చుకుంటారు. ఇది మనకు నవంబర్, డిసెంబర్ 2 monthsలలో ఉంటుంది. ఈ వొకేషనల్ కోర్సులో ముఖ్యంగా మనకు ఇదే లాభం ఉంటుంది. స్పెషల్ ఏజెన్సీ డిఎస్సి వేసి ఏజెన్సీ ప్రాంతాలలో 100% రిజర్వేషన్ అమలు చేసే జీవో 3ను అమలు చేయాలని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్షులు ఉయిక విష్ణు, జిల్లా ఉపాధ్యక్షులు ఆత్రం కిష్టన్న, జిల్లా సహాయ కార్యదర్శి కొట్నాక్ సక్కు, నాయకులు శిరీష, శైలజ, లక్ష్మి, రామకృష్ణ, పర్చాకి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నారని, వాటి కాలపరిమితి 1 సంవత్సరం మాత్రమే అయినప్పటికీ రెన్యువల్ పేరుతో వాటిని యథావిధిగా ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. దీని కారణంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ యువత ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధ్యాయ పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు ఏజెన్సీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ట్రైకార్ రుణాలు అందించి ఆదివాసీ యువతకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 3000కు పైగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ ఖాళీ పోస్టులను ప్రతి సంవత్సరము కాంట్రాక్ట్ పద్ధతిలో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తూ నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తున్నది. ఇప్పటికే గిరిజన ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు డిగ్రీలు, పీజీలు చేసి రోడ్లెంబడి తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. ఆదివాసుల యొక్క ఉపాధి అవకాశాలని ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. ఈ ఖాళీగా ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలా. అట్లాగే జీవో నంబర్ 3 ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 3ని దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. జిల్లాలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో నిరుపేదలకు పలువురు మానవతావాదులు దుప్పట్లను పంపిణీ చేస్తూ ఉదారతను చాటుతున్నారు. బేలా మండలం అవల్పూర్ గ్రామానికి చెందిన జై హనుమాన్ ఫర్టిలైజర్ యజమాని ఇట్టడి రాజారెడ్డి తనయుడు సుశాంత్ రెడ్డి 150 మంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. గతంలోనూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టిన సుశాంత్ రెడ్డి తాజాగా వృద్ధులకు దుప్పట్లు అందించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. తన తండ్రి రాజారెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవకు ముందుకు వస్తున్నట్లు సుశాంత్ రెడ్డి తెలిపారు. నిరుపేదల కష్టాలను కొంతైనా పంచుకోవాలన్న ఉద్దేశంతో వారికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో విపరీతమైన చలి ఉండడంతో వృద్ధులకు దుప్పట్లు అందించామని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో, మన జిల్లాలో చలి తీవ్రత ఎక్కువ ఉండటం, పేదల ఎక్కువ ఉండటం వల్ల
పేదలకు చెద్దర్లు బ్లాంకెట్స్ పంచడం జరిగింది. ఇందుకు మా నాన్న రాజారెడ్డి గారు నాకు ప్రతి కార్యక్రమం నిర్వహించడంలో ప్రోత్సహిస్తూ ఉంటాడు. నా కుటుంబం ఎన్నో కష్టాల నుండి బయటకు వచ్చాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పేదలకు చేయడం నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా ఇంకా ఎన్నో పేదల కష్టాలు పంచుకొని ముందుకు పోవాలని కోరుతూ బేలా మండల కేంద్రంలో డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. బేలా నుండి పరీక్షా కేంద్రాన్ని ఆదిలాబాద్కు మార్చారని, చలిలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని సెంటర్ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దార్ రఘునాథరావు అక్కడికి చేరుకొని సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కలిసి ధర్నా చేపట్టడం జరిగింది. ఏదైతే బేలాలున్న డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని మళ్ళీ ఆదిలాబాద్కు తరలించడం జరిగింది. ఈ డిగ్రీ పరీక్షా కేంద్రం ఆదిలాబాద్కు తరలించడం విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది కాబట్టి బేలాలనే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మారుమూల గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి బేలా నుంచి మళ్ళీ ఆదిలాబాద్కు వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలంటే తీవ్ర ఇబ్బంది అవుతుంది కాబట్టి బేలానే ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. తహసీల్దార్ గారికి వినతి పత్రం అందడం జరిగింది. తహసీల్దార్ పై అధికారులు దృష్టికి తీసుకువెళ్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు ధర్నాని విరమిస్తాం. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న ఊట్నూరులోని ఎంపీడీఓ గ్రౌండ్స్లో ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ ధర్మయుద్ధ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని సభ గోడ ప్రతులను విడుదల చేశారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఏకైక డిమాండ్తో ఈ నెల 23 తారీఖు ఊట్నూరు ఎంపీడీఓ గ్రౌండ్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీల ధర్మయుద్ధ సభను నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి దీనికి వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుండి కూడా అనేక మంది బుద్ధిజీవులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ సభకు హాజరవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఏదైతే ఈ ఆదివాసీల ధర్మయుద్ధ సభ ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, ఆదివాసీ 9 తెగల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆదివాసుల ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని ఈరోజు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో నిలిచిన పత్తి కొనుగోళ్లు, సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల బంద్, కేటగిరీ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్, దిక్కుతోచని స్థితిలో పత్తి రైతులు. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదుల స్వీకరణ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ల ఆదేశాలు, పోలీసు ముఖ్య కార్యాలయంలో వినతులు స్వీకరించిన ఎస్పీ అఖిల్ మహాజన్. సీసీఐ నిబంధనలపై పత్తి రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన, రైతుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని నిబంధనలను సడలించాలన్న నేతలు, ఏజెన్సీ డిఎస్సీ వేయాలన్న డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట టీఏజీఎస్ ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.